మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. చాలా మంది కూడా రిటైర్డ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంటారు. సో రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, రిటైర్డ్ అవ్వడానికి సిద్ధమయ్యే వాళ్ళు కావచ్చు, ఎటువంటి సీనియర్ సిటిజన్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టాలి, అసలు మార్కెట్లో ఏమేమి స్కీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో ఎలా డబ్బులు సేవ్ చేసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. సో గిరిబాబు గారు మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో సీనియర్ సిటిజన్ స్కీమ్స్ ఇప్పుడు చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు సార్. సో కామెంట్స్ కూడా రావడం జరిగింది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ నేను మీకు ఈ పాయింట్ రేస్ చేస్తున్నాను. సో ఏమేమి స్కీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, అసలు సీనియర్ సిటిజన్స్ అంటే ఆ టైంకి లైఫ్ సెటిల్ అయిపోవాలి కదా, కానీ ఆ టైంలో కూడా స్కీమ్స్ అంటే అసలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అండ్ ఎలాంటి రిటర్న్స్ వస్తూ ఉంటాయి? రీసెంట్గా నా దగ్గరికి ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ వచ్చాడు. ఓకే. సో తన ఏజ్ జస్ట్ రిటైర్డ్ అయ్యి 1 month కూడా కాలేదు. ఓకే. లాస్ట్ June 30కి అనుకుంటా రిటైర్ అయింది. సో రిటైర్ అయినప్పుడు అతని చివరి శాలరీ July 1st పడింది. June 30 రిటైర్డ్, లాస్ట్ డే July 1st శాలరీ పడింది. పడిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 days అవుతుంది ఇప్పుడు. ఓకే. సో తనకి నెమ్మదిగా ఇక నెక్స్ట్ August 1st నుంచి నాకు శాలరీ రాదు అనే విషయం అర్థమైన కొద్దీ లిటరలీ యు బిలీవ్ ఆర్ నాట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు. అసలు చాలా అసలు మాటలో చెప్పలేని ఒక స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఆయన. గత 32 సంవత్సరాల నుంచి సర్వీస్ లో ఉండి 32 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఫస్ట్ టింగ్ అని మెసేజ్ వచ్చేసరి పొద్దున శాలరీ పడేది. అలాంటిది నాకు చివరి శాలరీ వచ్చేసింది, ఇక నెక్స్ట్ August 1st నుంచి శాలరీ రాదు అనే విషయాన్ని గుర్తొచ్చేపినల్లా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు తను. అయ్యో. మరి మీరు ఏం చేశారు సార్? ఇప్పుడు ఇదివరకు సంపాదించినది ఏంటి అంటే, నాకు చాలా బాధ్యతలు ఉండే, మాకు 3 పిల్లలు, 2 పెళ్లిళ్ళు అయిపోయాయి, ఇంకొక సంబంధం ఇంకొక వాళ్ళకి పెళ్లి చేయాలి, సిస్టర్స్ ని సెటిల్ చేసేది ఉండే, పేరెంట్స్ ని చూసుకోవాలి, ఒక్కనే కొడుకుని, నాకు 3 చెల్లెళ్ళు, ఒక అక్క, అందరికి సెటిల్ చేయడం, ఇలా బాధ్యతతోటే గడిచిపోయింది. ఇప్పుడు నాకు 3 పిల్లలు, 2 అంతా సెటిల్ అయిపోయారు, ఒక్కరికి నేను ఇప్పుడు పెళ్లి చేయాలి. నాకు ఇప్పుడు రిటైర్ అయ్యాక డబ్బులు వస్తాయి, కొత్త రిటైర్మెంట్ కార్పస్ వస్తాయి. వచ్చిన తర్వాత ఆ డబ్బులతోటి ఇప్పుడు నాకు 3వ సంతానానికి పెళ్లి చేయాలి, సెటిల్ అయిపోతుంది. కానీ ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే, నాకు మంత్లీ ఇన్కమ్ ఎవరు ఇవ్వాలి? ఓకే. ఇప్పుడు నా వయసు 61 సంవత్సరాలు, స్టేట్ గవర్నమెంట్ అయినా. సో 61 సంవత్సరాలు, ఇంకా నేను కనీసం వర్స్ కండిషన్ లో కూడా ఒక 20 సంవత్సరాలు బతకొచ్చు కదా. ఇప్పుడు మనం నార్మల్ గా మన గ్రాండ్ ఫాదర్స్ చూస్తే వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ తర్వాత బ్రతిక ఏజ్ తక్కువ ఉండేది, మన ఫాదర్స్ ఏజ్ నుంచి కొంచెం పెరిగింది. ఇప్పుడు జనరేషన్ ఇంకా పెరుగుతోంది. సో అట్లీస్ట్ ఒక 10 నుంచి 15 సంవత్సరాలు తను హ్యాపీగా జీవనం కొనసాగించవచ్చు. కానీ ఈ టైంలో తనకి ఎవరు ఇవ్వాలి? అయితే పెన్షన్ వస్తుంది, కొంచెం ఒక పెన్షన్ వస్తుంది, డౌట్ లేదు అందులో. కానీ అతని బాధ్యతలు పూర్తిగా అవ్వలేదు. ఎంతైనా పెన్షన్ అనేది ఫుల్ అమౌంట్ రాదు కదా. సో ఆ వచ్చే డబ్బులు సరిపోతాయా? సరిపోవు. అండ్ అన్ఫార్చునేట్లీ సొంత ఇల్లు కూడా లేదు. అయ్యో. మెజారిటీ ఆఫ్ అమౌంట్ కిరాయికి వెళ్ళిపోతుంది. తర్వాత మెయింటెనెన్స్ ఇవన్నీ కావాలి. సో ఆ వచ్చే డబ్బుని ఎలా మేనేజ్ చేసుకోవాలి చెప్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. అసలు నాకు ఒక పక్క కోపం వచ్చింది కూడా. ఇప్పుడు మీరు ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా మీరు ప్రతి నెల సంపాదించే సంపాదనలో 90% మీవి ఈరోజు ఖర్చు పెట్టుకోవడానికి. అట్లీస్ట్ ఒక 10% రేపటికి దాచిపెట్టుకోవాలి కదా. ఆ రేపు అనేది ఖచ్చితంగా వస్తుంది కదా. మీరు రిటైర్ అవుతాం కదా, రిటైర్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఎవరిస్తారో రెగ్యులర్ ఇన్కమ్ ఇవ్వాలి కదా. సో అదంతా స్పృహ మనకు ముందు నుంచే ఉండాలి. ఇప్పుడు వచ్చి నేను ఏం చేయాలి అనే క్వశ్చన్ అది మీరు అడిగినట్టుగా. అయితే అతనికి రిటైర్ అయిన తర్వాత కొంత కార్పస్ వస్తుంది, కొంత పెద్ద మొత్తమే వస్తుంది. నేనేం చెప్పానంటే, ఆల్రెడీ వచ్చేదాన్ని మీరు కొంత ప్రధానమంత్రి వైవందన్ యోజన అని ఒక స్కీమ్ ఉంటుంది, అది ఫిక్స్డ్ ఇన్కమ్ ఇచ్చే స్కీమ్. అది అందులో మంత్లీ ఇన్కమ్ పెట్టేసుకోండి. తర్వాత పెద్దల పొదుపు పథకం పోస్ట్ ఆఫీస్ లో, దానికి సీలింగ్ ఉంటుంది. అందులో వైఫ్ పేరు మీద తన పేరు మీద కొంత చేసేసుకొని అందులో క్వార్టర్లీ పే అవుట్స్ ఉంటాయి, అది తీసుకోండి. రిమైనింగ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్, బ్యాలెన్స్ ఫండ్స్ అని ఉంటాయి, ఆ బ్యాలెన్స్ ఫండ్స్ లో పెట్టుకోండి. ఈ బ్యాలెన్స్ ఫండ్ లో పెట్టుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే, ఒక 6 to 7% సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ పెట్టుకుంటే మీకు ఎవ్రీ మంత్ కొంత మంత్లీ ఇన్కమ్ లాగా వస్తూ ఉంటుంది. కొంచెం ఎలాగ పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ అమౌంట్ వచ్చేసి మీకు ఇవన్నీ కలుపుకుంటే కొంతవరకు సరిపోతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అతని బాధ్యతలు పూర్తిగా అయిపోలేదు. ఇంకా మెయిన్ గా ఓన్ హౌస్ లేదు. ఓన్ హౌస్ ఉంటే రెంటల్ ఎక్స్పెండిచర్ లేకపోవడం వల్ల చాలా వరకు హ్యాపీగా గడిపేయచ్చు. కానీ మెయిన్గా రెంటల్ ఎక్స్పెండిచర్ ఉంది, అదర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి,
ఇంకా వాళ్ళ మనవాళ్ళు వస్తారు, కొన్ని రకాల ఎక్స్పెన్సెస్ ఉంటాయి. తను ఇప్పటిదాకా ఇండియాలో ఎటువంటి ప్రాంతానికి వెళ్ళలేదు, ఎక్కడ చూడలేదు, టెంపుల్స్ తిరగలేదు, అవన్నీ ఆయన తిరగాలనుకుంటున్నాడు. ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి నేను అంటే, దేవాలయాలు వెళ్ళాలి, వైష్ణోదేవి ఆలయంకి వెళ్ళాలి, మానసరోవర్ యాత్రకు వెళ్ళాలి, నేను నార్త్ ఇండియాకి వెళ్ళాలి. ఇది ఏది ఇప్పటిదాకా నా ఉద్యోగ జీవితంలో పొద్దున్న లేస్తే రాత్రి వరకు జాబ్ అలా చేస్తూ నేను అసలు లైఫ్ ని లివింగ్ అనేది నేను మర్చిపోయాను. జీవితం అంటే జీవించడం కదా, అది లేదు. ఇవాళ వచ్చి నాకు టైం ఉంది కానీ డబ్బులు లేవు. అప్పుడేమో డబ్బులు ఉన్నాయి కానీ టైం లేదు. సో ఇవాళ టైం ఉంది కానీ డబ్బులు లేవు. సో మొదట మన వయసులో ఉన్నప్పుడు కూడా అంతే, టైం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, డబ్బులు ఉండవు. తర్వాత డబ్బులు ఉంటాయి కానీ టైం ఉండదు. ఇవాళ డబ్బులు లేవు కానీ టైం ఉంటుంది, ఎనర్జీ కూడా ఉండదు. కనుక ఎప్పుడు ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. టైం, మనీ, ఎనర్జీ, ఈ 3 కూడా అది బ్యాలెన్స్ చేసుకుంటే మన లైఫ్ కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లాగా పర్ఫెక్ట్గా వెళ్తుంది. సో అతనికి వచ్చే డబ్బుల్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అన్ని ప్లానింగ్ చెప్పాను నేను. అదే మీరు అడిగినట్టుగా పెద్దల పొదుపు పథకం ఒకటి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు, గ్యారంటీడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది, 5 years లాక్ ఇన్ ఉంటాయి. ప్రధానమంత్రి వైవందన్ యోజన ఇందులో చేసుకోవచ్చు. ఇక మూడోది, ఈ రెండున్న తర్వాత బ్యాంక్ ఎఫ్డీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మెయిన్ గా చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ తప్పు చేస్తారు, బ్యాంక్ ఎఫ్డీ చేసేసి కూర్చుంటారు. బ్యాంక్ లో చేస్తే ప్రాబ్లం ఏంటంటే రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఉంటుంది అక్కడ. రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటే ఏంటి, మీరు ఎఫ్డీ చేస్తారు ఇవాళ, 1 year తర్వాత ఏం చేయాలి, దాన్ని రెన్యువల్ చేయాలా, అప్పటికి వడ్డీ రేట్లు ఏమైతే తగ్గిపోతాయి కదా, అదే రెపో రేట్ కట్ చేసిన కొద్ది డిపాజిట్ తగ్గుతూ ఉంటాయి. కనుక బ్యాంక్ లో చేస్తే రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఉంటుంది మనకు. అంటే మళ్ళీ 2nd year 3rd year రెన్యూ చేస్తూ పోతుంటే తగ్గిపోతుంటుంది. సో బెటర్ అవాయిడ్ బ్యాంక్స్. దాన్ని ప్రత్యామ్నాయం ప్రధానమంత్రి వైవందన్ యోజన, గ్యారంటీడ్ ఇన్కమ్ 10 years, సావరెన్ గ్యారంటీ, ఎల్ఐసి, అన్ని విధాలుగా బాగుంటుంది. రెండోది పోస్ట్ ఆఫీస్ పెద్దల పొదుపు పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఇందులో వైఫ్ కి హస్బెండ్ కి లిమిట్స్ ఉంటాయి, ఆ ప్రకారంగా ఇద్దరు ఫిల్ఫిల్ చేసుకోవచ్చు. ఇక ఆ 2 అయిపోయిన తర్వాత రిమైనింగ్ అంతా కూడా అంటే ఇప్పుడు పెద్దల పొదుపు పథకంలో 15 లక్షలు ఒక్కొక్కళ్ళకి ఉంటుంది, 30 లక్షలు అయిపోతుంది. ఒక 10 లక్షలు ఎల్ఐసీలు కూడా లిమిట్ 10 లక్షల నుంచి చేయలేము. ఇవి 40 లక్షలు అయిపోతే రిమైనింగ్ డబ్బులన్నీ కూడా మ్యూచువల్ ఫండ్ లో, బ్యాలెన్స్ ఫండ్ లో పెట్టుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాంక్ ఎక్కడైతే రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఉంటుందో దాన్ని అవాయిడ్ చేసి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకొని బ్యాలెన్స్ ఫండ్స్, ఇందులో ఈక్విటీ ఎక్స్పోజ్ తక్కువ ఉంటుంది, వాలటాలిటీ తక్కువ, మీకు రిస్క్ ఉండదు, రిటర్న్స్ కూడా మోడరేట్ గా ఈ రెండింటిని పోస్ట్ ఆఫీస్ ని ఎల్ఐసిని బీట్ చేస్తుంది. 9% ప్లస్ వస్తుంది, 9-10% ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాన్ని సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అరౌండ్ 6% పర్ మంత్, పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఎల్ఐసి, పెద్దల పొదుపు పథకము, బ్యాలెన్స్ ఫండ్స్ లో ఎస్డబ్ల్యూపీ ఇలా చేసుకొని తనకు వచ్చే మనీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటే హ్యాపీగా ఒక 60,000 నుంచి 70,000 మధ్య వచ్చేలాగా ప్లాన్ చేశాను నేను. అఫ్ కోర్స్ శాలరీ 1,25,30,000 వచ్చేది దీనిపోయే రోజు, అంత రాకపోవచ్చు. పెన్షన్ కలుపుకుంటే ఒక నియర్ బై ఒక 80,000, 90,000, 1 lakh వరకు వస్తుంది. సో అందులో రెంట్ ఒక 30,000 పోతుంది, మన మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పోతే ఇక ఆడికాడికి సరిపోయేలాగా ప్లాన్ చేసాం అనమాట. హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో కానీ కాకపోతే తను ఫస్ట్ మినిట్ లో నేను రిటైర్ అయ్యాను, నాకు శాలరీ రాదు, ఫస్ట్ వస్తే నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు, నాకు రెంట్ కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి ఎందుకు ఇల్లు తీసుకోలేదు అంటే ఊర్లో ఉంది. అయ్యో, కానీ ఊర్లో ఉంది కానీ అది అమ్మాలంటే అమ్మలేము, అటాచ్మెంట్. మరి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం కదా, ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలంటే కొనలేము, కామన్ మ్యాన్ కి అందే పరిస్థితి లేదు ఇల్లు ఇప్పుడు. సో ఇక్కడ కొనలేము, ఉన్నది అమ్మలేము, అక్కడ వెళ్ళి ఉండలేము, ఇక్కడ ఉండాలి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. అక్కడ కిరాయి వస్తుందా, రాదు, ఇక్కడ కిరాయి ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్. అండ్ పిల్లలకు మ్యారేజ్ అయింది, బట్ వాళ్ళంతా వాళ్ళ ఉద్యోగరీత్యా ఎక్కడ కూడా సెటిల్ అయిపోతున్నారు, బెంగళూరు అని వేరే ప్లేస్లలో వెళ్ళిపోతున్నారు, అబ్రాడ్ ట్రై చేస్తూ ఉంటారు. సో ఇంకా పిల్లలకు పెళ్లి లేక వాళ్ళ ఓన్ హౌసెస్. సో చివరికి మిగిలేదు ఎవరు, నేను నా వైఫ్ ఇద్దరమే. సో మళ్ళీ రెంట్ కట్టుకోవాలి మేము. సో ఇవన్నీ ప్రాబ్లంలో రెగ్యులర్ ఇన్కమ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో అది మీరు ప్లాన్ చేయాల్సింది చాలా ముందుగా చేయాలి. మీరు 35-40s లో ప్లాన్ చేయాలి. 60 years వచ్చి ప్లాన్ చేస్తే కష్టం అది. బట్ స్టిల్ ఇలా ప్లాన్ చేసుకొని వీ హావ్ గివెన్ ది బెస్ట్ ప్రాక్టీస్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో ఇట్లాగా మీరు ప్లాన్ చేసుకోండి మీ యొక్క ఇన్కమ్ని కావచ్చు, అదేవిధంగా సో రిటైర్మెంట్ తర్వాత ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని డబ్బులు సేవ్ చేసుకోండి. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.